హాయ్ అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు పీవీటీకి వచ్చాను ఇక్కత్ సారీస్ చూపిద్దామని. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? బాగున్నాం. చెప్పండి, ఏం వెరైటీలు చూపిస్తారు మాకు? ఈ రోజు ప్రేక్షకులందరికి కూడా ఇక్కత్ పటోలా సారీస్ చూపిస్తాను మేడం. ఫస్ట్ మా షాప్ ఇంట్రడక్షన్ చెప్తాను. మాది పీవీటీ మార్కెట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. షాప్ నెంబర్ 235, 236. సో మాది పోచంపల్లి, మేము వీవర్స్ మీ. సో పర్టికులర్ గా మాది ఇక్కత్ పట్టు సారీస్ ప్రొడక్షన్. సో మీకు అవి చూపిస్తాను చూడండి. స్పెషల్ సిల్క్ మార్క్ కూడా ఉన్నదా మేడం? మేము సిల్క్ మార్క్ హోల్డర్స్ మీ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ హోల్డర్లమి కూడా. చూపిస్తాను మేడం. చూడండి, ఈ రోజు మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కత్ పటోలా సారీస్ తో స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇది ఇక్కత్ పటోలా సారీ. చూడండి, మంచి బ్లూ పింక్ కాంబినేషన్ తో వచ్చింది. చూడండి, దీన్ని నారికుంజి డిజైన్ అంటారు మేడం. ఇదేంటంటే ఇది బ్రాండెడ్ డిజైన్ అన్నట్టు. సో ఇది అవార్డు, ఒకప్పుడు అవార్డు వచ్చిన డిజైన్స్. ఇది ఎప్పుడు కూడా నారికుంజి డిజైన్ అంటే ఇదే డిజైన్ రావాలి, దీంట్లో మార్పు చేయడానికి ఉంటుంది అన్నట్టు అవకాశం. సో ఇది అన్నట్టు. ఇది పళ్ళు. దీనికి స్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ కావాలంటున్నారు అందరూ కూడా. సో బ్లౌజ్ డిజైన్ చక్కగా డిఫరెంట్ అవసరం లేదు మేడం, చాలా బాగుంటుంది. సో ఇదేంటి కలర్స్ ఉన్నాయి మేడం. ఇంత మునుపు అదంతా జరీ వచ్చేది. లైన్స్ థీమ్ ఎందుకు వచ్చిందంటే పటోలా డిజైన్ కి జరీ రాకుండా ఉంటుంది. సో అందరు అంత బడ్జెట్ లో కొనుక్కోలేమనుకున్న వాళ్ళకి తక్కువ రేంజ్ లో మంచి డబల్ వీవ్ లో పటోలా శారీస్ చేస్తున్నాం మేడం. సో ఈ శారీస్ కాస్ట్ జస్ట్ 10,000 రూపీసే. దీంట్లో మంచిగా వెరైటీస్ వచ్చాయి చూడండి. సో ఇదంటే ఒక 40,000 వచ్చే చీరని సో ఇట్లా ఇది అదేమో డబల్ ఇక్కత్ శారీ, అదే డిజైన్ ని డబల్ వీవ్ లో చేసాం అన్నట్టు ఈ శారీని. చూడండి, ఇప్పుడు ఇదైతే డబల్ పటోలా, ఇది 12 ఇక్కత్ డిజైన్ శారీ మేడం. చూడండి, ఇది ఇలా సన్న కట్టుతో వచ్చింది చూసారా? ఇది 12 ఇక్కత్. అదే మేడం, ఇది 12 ఇక్కత్. ఇది కూడా మీకు ఓపెన్ చేస్తాను చూడండి. ఏం కలరు? ఇది పీచ్ పింక్ మేడం. పీచ్ పింక్ తో వచ్చింది. బార్డర్ లో చూడండి, ఇక్కత్ అంటే స్పెషల్ గా జరీతో అవసరం లేదు, డిజైనింగ్ దీనికి ఇంపార్టెంట్. బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది కూడా పళ్ళు. ఇది కూడా యాక్చువల్ గా బ్లౌజ్ డిజైన్ వచ్చింది అనుకుంటాను. లేదు, దీనికి ప్లెయిన్ వచ్చి లైన్స్ వచ్చింది మేడం. సో ఇది కూడా సేమ్ అదే ప్రైస్ ది. మీకు ఇంకొక స్పెషల్ శారీ చూపిస్తాను. ఇది కూడా ఇది మడతాసు డిజైన్ మేడం. ఈ శారీ జరీ లేకుండా ఇలా గళ్ళు అన్నమాట. గళ్ళు ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఇలాంటి చీరలే కావాలని అడుగుతున్నారు మేడం. జరీ అక్కర్లేదండి మాకు, జరీ ఉంటే ఇలా ఉంటుంది. ఇలా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది. చాలా అంటే చాలా, అసలు కట్టుకుంటే ఇక్కత్ చీర అందం అనేది ఏంటంటే చీర కట్టుకుంటేనే తెలుస్తుంది. బాగా వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. దీనికి కూడా లైన్స్ వచ్చింది. ఇది మడతాసు డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చింది. ఇది మడతాసు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు కూడా. సో ఒక చీర చూపిస్తాను. ఇది కొత్తగా వచ్చిన డిజైన్, లేటెస్ట్ గా వచ్చింది. లేటెస్ట్ ఫ్యాన్సీలో కల్నేతగా ఉంది కదా? యా మేడం, కలనేతలో ఉంది. ప్లస్ ఇదేంటంటే ఫ్యాన్సీలో ఉంది చీర. చూడడానికి ఏంటంటే ఇది ఫ్యాన్సీ చీర గెటప్ వస్తుంది చీరకి. ఓపెన్ చేసిన తర్వాత మేడం, ఓపెన్ చేస్తుంటేనే డిఫరెంట్ గా అనిపిస్తున్నది. పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది పళ్ళు. ఇదేంటంటే ఈ చీర వెయిట్ లాస్ లైట్ వెయిట్ గా కూడా ఉన్నది. లైట్ వెయిట్ జరీ లేదుగా మేడం, దీంట్లో డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఇది రెండు కలర్తో కలనేతితో వచ్చింది అంతా డిజైన్. సో ఈ చీర ఇప్పుడు పట్టు చీర కట్టుకోవాలి, బట్ ఫ్యాన్సీ లుకింగ్ ఉండాలి. సో చూడండి ఎంత బాగుంది ఈ శారీ, చాలా బాగుంది. చూడండి ఈ శారీ బ్లౌజ్ ప్లెయిన్ ఇది బ్లౌజ్ చూడండి. బార్డర్ వచ్చేసి జరీ లైన్స్ వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే మాకు జరీలు వద్దండి, మాకు జరీ లేకుండా కావాలని అడుగుతున్నారు మేడం. దాదాపుగా అందరూ అలాంటివి అడుగుతున్నారు. సో అదే ఎక్కువగా మేము తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అన్నట్టు ఈ మధ్యన. కలర్ ఏంటి? ఇది ఏంటి మేడం? ఆరెంజ్ టైప్, ఆరెంజ్ పీచ్ ఆరెంజ్. యా మేడం, పీచ్ ఆరెంజ్. ఇది వచ్చేసరికి స్కై బ్లూ కూడా అనిపించటం లేదు.
ఇది ఇంత కూడా ఫ్లోర్, ఇది కూడా మర్తాస్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా మర్తాస్ డిజైన్ డిజైన్ చాలా బాగుంది. ఇది కూడా స్పెషల్ శారీ, ఇది కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్ లో వచ్చే చీరనే. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందా మేడం? దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్, కొన్నింటికి మాత్రమే డిజైన్స్. దీనికి కూడా ఇది అదే పళ్ళులో ఇట్లా లైన్స్ వచ్చేసినాయి దీనికి. ఇవన్నీ కూడా పటోలాస్ అన్నట్టు. ఇప్పుడు మీకు దీంట్లో పటోలాలని జరి ఉన్న చీర చూపిస్తాను చూడండి. నాకన్నీ కూడా ప్లెయిన్. ఇది చూడండి, మంచి రెడ్ మేడం, మంచి మెరూనిష్ రెడ్ మీద పాన్ పటోలా డిజైన్ వచ్చింది. దీనికైతే జరి టిష్యూ. పటోలా అంటే ఏంటి మేడం? ఇది 4 వైపులు ఇలా చూడండి పాన్ ఆకారంతో వచ్చిందా. పాన్ అంటే తమలపాకు. ఎస్ మేడం, అట్లనే ఆ దాంతో ఇది పాన్ పటోలా డిజైన్. ఫస్ట్ చూపించాను మీకు నారికి ఉంది. ఇవి బ్రాండెడ్ అన్నట్టు. ఈ నేమ్స్ ఎప్పటికీ మారవు, ఆ డిజైన్ అనేది ఐడెంటిఫికేషన్ మారదు, ఇంకా అట్లాగే ఉంటుంది అన్నట్టు. ఇది పళ్ళు, దీని కూడా స్పెషల్ గా బార్డర్ వచ్చింది మేడం. దీన్ని కడ్డీ బార్డర్ అన్న మేడం, దీన్ని టిష్యూ బార్డర్ అంటాము. కడ్డీ బార్డర్ వచ్చేసేమో మీకు మళ్ళీ చూపిస్తాను, ఇంకా ముందు వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసేమో చూడండి బ్లౌజ్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది.